లాజిక్ ప్రోలో ఉన్నటువంటి పిచ్ కరెక్షన్ ప్లగిన్ గురించి తెలుసుకుందాం. సో యూజువల్ గా పిచ్ కరెక్షన్ ఎందుకు ఉపయోగించుకుంటాం? సో పిచ్ కరెక్షన్ ఉపయోగించుకోవడం వల్ల మనకి వాయిస్ కి సంబంధించినటువంటి ఆ యొక్క పిచ్ డిటెక్షన్ గానీ, పిచ్ వేరియేషన్ గానీ ఏ విధంగా చేసుకోవాలో ఆ యొక్క ప్లగిన్ గురించి కంప్లీట్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో, నా పేరు గౌరీష్. వెల్కమ్ టు ది ఆడియో ఎక్స్పర్ట్. ఇక్కడ చూసినట్టయితే పచ్చని పల్లెలో అచ్చమైన నవ్వులో మెత్తని మనసు. సో ఈ యొక్క ట్రాక్ కి నేను ఒక పిచ్ కరెక్షన్ ప్లగిన్ అనేది అప్లై చేద్దాం అనుకుంటున్నాను. అందుకోసం నేను ఇక్కడ లాజిక్ ప్రోలో ఉన్నటువంటి ఆడియో ఎఫెక్ట్స్ లో ఇక్కడ మనకి పిచ్ కరెక్షన్ ఒక ఆప్షన్ వస్తుంది. సో యూజువల్ గా నేను ఇది స్టీరియో ట్రాక్ అప్లై చేస్తున్నాను కాబట్టి స్టీరియో అప్లై చేసుకుంటాం. లేదు ఇది మోనో ట్రాక్ అయితే మీరు మోనో ట్రాక్ అప్లై చేసుకోవచ్చు, జస్ట్ మోనో ఫార్మేట్ లో. సో మీ యొక్క ట్రాక్ టైప్ బట్టి ఈ యొక్క మోనో గానీ స్టీరియో అనేది కానీ అప్లై అవుతుంది ఈ యొక్క ప్లగిన్. ఈ ప్లగిన్ యొక్క పారామీటర్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. యూజువల్ గా ఇక్కడ మనం రూట్ నోట్ ని సెలెక్ట్ చేసుకుంటాం. ఏ మైనర్ అనుకోండి, జస్ట్ ఏ పెట్టుకొని ఇక్కడ స్కేల్ సెట్ చేసుకుంటాం అనమాట. సో ఇక్కడ మేజరా మైనరా చెప్పేసి సో ఏ మైనర్ స్కేల్లోని ఈ యొక్క సాంగ్ అనేది నేను పిచ్ కరెక్షన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఏ మైనర్ స్కేల్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న వెంటనే నాకు ఇక్కడ ఈ యొక్క నోట్స్ అనేవి కనిపిస్తుంటాయి. ఈ యొక్క బ్లూ కలర్ లో ఉన్నటువంటి అన్ని ఏ మైనర్ స్కేల్ ని చెప్తాయి. ఇక్కడ స్కేల్ ని ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ మైనర్ స్కేల్ లో మీకు డి షార్ప్ అనే ఒక నోట్ కూడా యాడ్ చేద్దాం అనుకుంటే జస్ట్ మీరు ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఈ యొక్క నోట్ కూడా ఈ యొక్క పిచ్ కరెక్షన్ లో అప్లై అవుతుంది. సో ఈ విధంగా మీరు ఏదైనా నోట్ని యాడ్ చేయడం కానీ లేదంటే మనం ఆ యొక్క నోట్ని తీసేయడం కానీ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకు బైపాస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దీని ద్వారా మనం యొక్క ఏదైనా నోట్ని ఇక్కడ బైపాస్ కూడా చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఈ యొక్క కంప్లీట్గా ఈ యొక్క స్కేల్ మొత్తాన్ని ఆపేద్దాం అనుకుంటే ఇక్కడ బైపాస్ ఆల్ అని చెప్పేసి ఒక బటన్ ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేసినట్టయితే ఈ యొక్క కంప్లీట్ నోట్స్ అనేవి ఆఫ్ చేసుకోవచ్చు. సో అదే ఇక్కడ షో పిచ్ అండ్ అవుట్పుట్ అనే ఒక ఆప్షన్ ఉంది. సో ఇన్పుట్ అంటే అర్థం ఏంటంటే మన యొక్క ఇన్పుట్ అనేది వస్తున్నప్పుడు ఇక్కడ మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గమనిద్దాం. పచ్చని పల్లెలో అచ్చమైన నవ్వులో. సో ఈ విధంగా ఆ యొక్క ఇన్పుట్ అనేది మనకి ఏ నోట్స్ ద్వారా ట్రాన్స్ఫార్మ్ అవుతుందో ఇక్కడ మనం చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ అవుట్పుట్ అని చెప్తే ఈ యొక్క పిచ్ కరెక్షన్ అప్లై అయిన తర్వాత అది ఏ విధంగా వెళ్తుంది అనేది మనం చూసుకోవచ్చు. పచ్చని పల్లెలో అచ్చమైన సో సంథింగ్ ఇక్కడ షీ షార్ప్ లో కూడా వెళ్తుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అది మనకి ఇక్కడ ఎలా చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా ఇన్పుట్ అవుట్పుట్ కూడా ఈ యొక్క ప్లగిన్ లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా డౌన్ సైడ్ మీకు సెట్టింగ్స్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ న్యూరల్ పిచ్ డిటెక్షన్ అనే ఒక ఆప్షన్ ఉంది. బై డిఫాల్ట్ ఇది యాక్టివ్ చేయబడి ఉంది. మన యొక్క వాయిస్ పిచ్ ని ఆటోమేటిక్గా ఇక్కడ డిటెక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ న్యూరల్ పిచ్ అనే డిటెక్షన్ తో. సో అలా కాదు, మనం వేరే విధంగా మనం దీన్ని అప్లై చేసుకుందాం అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ న్యూరల్ పిచ్ డిటెక్షన్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. లేదు మీరు కొద్ది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీకి మాత్రమే ఈ యొక్క పిచ్ కరెక్షన్ చేద్దాం అనుకుంటే జస్ట్ ఇక్కడ మీరు అన్క్లిక్ చేసి ఇక్కడ పిచ్ రేంజ్ అనే ఒక ఆప్షన్ ఉంది. నార్మల్ కానీ లో కానీ మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే స్పెసిఫిక్ ఫ్రీక్వెన్సీలో మన యొక్క పిచ్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా నార్మల్ రేంజ్ లో కానీ లేకపోతే లో ఫ్రీక్వెన్సీ రేంజ్ లో కానీ అప్లై చేసుకోవచ్చు. నేను ఇక్కడ న్యూరల్ పిచ్ డిటెక్షన్ లోనే నేను ఈ యొక్క సెట్టింగ్స్ అనేవి అప్లై చేస్తాను, ఎందుకంటే ఇది చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది ఈ యొక్క సెట్టింగ్ లో. సో అదే విధంగా ఇక్కడ మనకి రెస్పాన్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. రెస్పాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క పిచ్ కరెక్షన్ లో. యూజువల్ గా అండ్రెస్ ఆడియో ట్యూన్ లో దీన్ని రీట్యూన్ స్పీడ్ అని కూడా అంటాం అనమాట. సో అక్కడ ఆ నాబ్ ఇక్కడ ఈ నాబ్ కూడా సిమిలర్ గానే వర్క్ చేస్తూ ఉంటాయి. సో ఈ యొక్క రెస్పాన్స్ టైం అనేది మనం ఎంత ఇక్కడ తగ్గించుకుంటే అంత స్పీడ్గా ఈ యొక్క పిచ్ కరెక్షన్ అనేది అప్లై అవుతుంది అనమాట. సో ఎంత తక్కువ ఉంటే అంత రోబోటిక్ వాయిస్ వచ్చేస్తూ ఉంటుంది. సో మీరు ఇది న్యాచురల్గా అప్లై చేద్దాం అనుకుంటే జస్ట్ మీరు ఈ యొక్క రెస్పాన్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ టాలరెన్స్ కూడా అదే విధంగా ఉంటుంది. ఈ యొక్క పిచ్ కరెక్షన్ ని ఈ యొక్క టాలరెన్స్ అనే నాబ్ చాలా న్యాచురల్ గా లేదంటే ఆర్టిఫిషియల్ గా మనకి ఈ యొక్క టాలరెన్స్ అనే నాబ్ అనేది పనిచేస్తూ ఉంటది. సో మనకి ఏ విధంగా కావాలి ఈ పిచ్ కరెక్షన్ అనేది ఈ యొక్క నాబ్ అనేది మనకి చెప్తూ ఉంటది. అదే విధంగా ఇక్కడ గ్లోబల్ ట్యూనింగ్ అనే ఒక ఆప్షన్ ఉంది. దీని ద్వారా ఏంటంటే మన యొక్క పిచ్ కరెక్షన్ లో చిన్న చిన్న ఆక్టేవ్స్ కానీ లేకపోతే నోట్స్ కానీ షిఫ్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ డీట్యూన్ అనే ఆప్షన్ ద్వారా కూడా మన యొక్క పిచ్ లో చిన్న చిన్న నోట్స్ని కానీ లేకపోతే ఎంటైర్ ఆక్టేవ్స్ని కానీ మనం ఇక్కడ షిఫ్ట్ చేసుకోవచ్చు. దీని ద్వారా ఏంటంటే కాస్త డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఈ యొక్క ప్రాసెసింగ్ అనేది చేసుకోవచ్చు ఈ యొక్క ఆప్షన్స్ ద్వారా. సో అదేవిధంగా ఈ యొక్క కరెక్షన్ అనేది ఇక్కడ మీటర్ చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఎంతవరకు మన యొక్క కరెక్షన్ అవుతుంది అనేది కూడా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. పచ్చని పల్లెలో అచ్చమైన నవ్వులో మెత్తని మనసులో ఎంత మంచి మనుషులో. సో ఈ విధంగా పిచ్ కరెక్షన్ ప్లగిన్ లాజిక్ ప్రోలో ఉపయోగపడుతుంది. సో మీరు కూడా ఈ యొక్క సెట్టింగ్స్ని తెలుసుకొని బెటర్ పిచ్ కరెక్షన్ చేసుకోండి. సో ఈ యొక్క ప్లగిన్ సంబంధించినటువంటి విషయాలని ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ యొక్క సెట్టింగ్స్తో మీ యొక్క ప్రాజెక్ట్లో ఈ యొక్క పిచ్ కరెక్షన్ని అప్లై చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఆడియో ఎక్స్పర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.